ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త చెప్పండి. యేసయ్యను నమ్ముకున్నవాడు నిండుగా ఉంటాడా, ఖాళీ అయిపోతున్నాడా? మరి కొంతమంది ఖాళీ అయిపోతున్నాం అంటారండి. మీ యేసుప్రభువు నమ్ముకుని పాడైపోతా ఉంటారండి కొంతమంది. ఎవరో ఎక్కడో కోర్టులో ఒకడు అంటాడేమో, కానీ దేవుని కొరకు నిలబడిన ప్రతి ఒక్కరూ చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఒకప్పుడు నేను లోకంలో ఖాళీ అయిపోయాను, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నింపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నేను నా ఇష్టానుసారం బ్రతికినప్పుడు డ్రైన్ అవుట్ అయిపోయాను, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు తన శాంతితో నన్ను నింపాడు. ఒకప్పుడు పాపంలో బ్రతికినంతకాలం సమాధానానికి దూరం అయిపోయాను, కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత నాకు సమాధానం నిండుగా అని ఇచ్చారు. ఒకప్పుడు నా జీవితంలో కొరత, లేమి, భయంకరమైన పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు. యేసయ్య మనల్ని నింపేవాడే కానీ ఖాళీ చేసేవాడు కాదు. హల్లెలూయా. హి ఈజ్ ద వన్ హూ ఫిల్స్ us. ఆయన చొక్కాయి అంచు దేవాలయాన్ని ఏం చేస్తుందట? నింపుతూ ఉందట. ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఆర్ యూ ద టెంపుల్ ఆఫ్ గాడ్? అది ప్రశ్న. నువ్వు దేవుని దేవాలయం అయ్యావా, లేదా ఇంకా దొంగల గుహగా ఉన్నావా? సజీవుడైన దేవుని ఆలయంగా మార్చబడ్డామా, లేదా ఇంకా దొంగల గుహగా ఉండిపోయాం? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఆయన వస్త్రపు చెంగులోనే, ఆయన చొక్కాయిలోనే నీకు కావలసిన సకల వనరులు సమృద్ధిగా ఉన్నాయి. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి.